IVS ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో 5.1 5.2 ప్రమేయాలు మరి ఇంకా గణితానుగమనము చెప్పుకున్నాం. ఇంటర్ మ్యాథ్స్ వచ్చేసి 5.3 మ్యాట్రిసెస్ గురించి చెప్పుకుంటున్నాం. ఇందులో ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నామండి. కంటిన్యూషన్గా లాస్ట్ వీడియో కంటిన్యూషన్గా ఈ వీడియో అండి. సో చూడండి, ఇప్పుడు 28th బ్లాంక్ అండి. ఇప్పుడు మాత్రిక ఇచ్చారు, ట్రాన్స్పోజ్ ఇచ్చారు. యొక్క అనుబంధ మాత్రిక వచ్చేసి ఎలా అంటున్నారు. దీనికోసం అని చెప్పి మనం ఏం చేయాలి, 5 - 2 - 15 6 అంటే అడ్జాయింట్ ఏమవుతుందండి, 5 - 2 - 15 6 అనేది ట్రాన్స్పోజ్ అండి. అడ్డు వరుస ఇక్కడ ఫస్ట్ నిలువు వరుస వచ్చేసి ఫస్ట్ అడ్డు వరుస, సెకండ్ నిలువు వరుస వచ్చేసి సెకండ్ అడ్డు వరుస. ముందు ట్రాన్స్పోజ్ తీసేసి రాసుకున్నాము. తర్వాత దీని యొక్క అనుబంధ మాత్రిక వచ్చేసి మనకి 6 15 2 5 అవుతుందండి. ఏ విధంగా అవుతుందంటే, ఇప్పుడు మనకి అడ్జాయింట్ ఏ అండి. ఇప్పుడు 5 6 రివర్స్ రాస్తే 6 5 వస్తుందండి. ఇక -15 -15 అంటే +15 అవుతుంది. -2 అంటే +2 అవుతుందండి. అది అడ్జాయింట్ ఏ అనమాట. సో అనుబంధ మాత్రిక వచ్చేసి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ A1 2 2 2 3 0 0 1 2 మరియు ఏ అనుబంధ మాత్రిక అనేది హాఫ్ ఈ విధంగా వస్తుంది. అయితే x+y విలువ ఎంత అన్నారు. సో దీనికోసం అని చెప్పి మనం x వాల్యూ y వాల్యూ చూసుకుంటే -1, ఇక్కడ x వాల్యూ y వాల్యూ చూసుకుంటే 6 - 2 - 6 -4 2 4 2 - 1 -1లో x వాల్యూ 4 y వాల్యూ 2 వచ్చేస్తే 4 + 2 6 అవుతుందండి. సో దీనికి మనం మామూలుగా ఈ విధంగా ఫామ్ చేసుకొని 1 అడ్డు వరుస నిలువు వరుస తీసేసి 3 2 6 - 0 × 1 0 6 - 0 6. అట్లాగే 2 తీసుకున్నాం అనుకోండి, 2కి సంబంధించిన నిలువు వరుస అడ్డు వరుస తీసేస్తే 2 2 4 - 0 అంటే ఇక్కడ 4 - 0 4. సో ఈ విధంగా మళ్ళీ 2కి సంబంధించి తీసుకుంటే 2 - 0 2. సో ఈ విధంగా వస్తాయండి మనకి. సో ఈ +4 అవుతుందండి ఇక్కడ. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు మనము దీనికి అడ్జాయింట్ ఏ వచ్చేసరికి దీనికి 6 4 2 అనేది నిలువు వరుస అవుతుంది. -2 - 2 -1 అనేది అడ్డు వరుస. అలా తీసుకుంటే మనకి x+y వాల్యూ అనేది 6 వస్తుందండి. నెక్స్ట్ ఇక ఏబీసీలు విభిన్న సంఖ్యలు శూన్యేతరాలు అయిన క్రింది వానిలో ఏది సత్యం అన్నారు. క్రింది వానిలో ఏది సత్యము అన్నప్పుడు చూడండి, ఈ విధంగా మనకి డెట్ అనేది 0 అయితే ఇది ≠ 0. అంటే ఇక్కడ 1 + a³ అనేది 0 అయినప్పుడు 0 మ్యాట్రిసెస్ =0 చేసుకుంటే a -1, అట్లాగే b -1, c -1 అన్నీ -1 వస్తాయండి. సో మనం ఈ విధంగా చేసుకుంటే abc + 1 = 0 అనేది ట్రూ అవుతుందండి. నెక్స్ట్ 2 - 3 4 6 ఏ = ఇది ఇచ్చారు. అయితే ఏ వాల్యూ ఎంత అన్నారు. ఇక్కడ చూడండి, ఈ మ్యాట్రిక్స్ ఇంటూ ఏ = ఇచ్చారు. అయితే ఏ వాల్యూ ఎంత అన్నారు. సో 2 - 3 4 6 ఇంటూ ఈ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ తెలియదు కాబట్టి ఏబిసిడి అనుకోవాలి. సో ఏబిసిడి చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. దీన్ని చేసుకుంటే ఏ వాల్యూ -1/8, సి వాల్యూ 7/12 వస్తుందండి. ఈ విధంగా మనం ఈక్వేషన్స్ ఫామ్ చేసుకొని సాల్వ్ చేసినప్పుడు, అలాగే ఈ 2 ఈక్వేషన్స్ నుంచి బి వాల్యూ డి వాల్యూ ఈ విధంగా వస్తే మ్యాట్రిక్స్ ఇది అవుతుందండి. నెక్స్ట్ 1 ω² 1 యొక్క గణములలో అయితే ఈ సమ్ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టేసుకోండి. కొంచెం ప్రాసెస్ ఉంటుంది, కానీ దీనికి వాల్యూ వచ్చేసి 8 అవుతుందండి. అట్లాగే నిన్న 27th సమ్ కూడా పెద్ద ప్రాసెస్ అవుతుందండి. దీనికి ఇది గుర్తుపెట్టేసుకోండి. 2bc - a² 2ca - b² 2ab - c² అని వస్తుంది. ఇక్కడ ఇది రాంగ్ అండి, ఇది కాదు, ఇది అవుతుందండి. c², ఇది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ 33 బ్లాంక్ వచ్చేసి ఏ వాల్యూ ఇచ్చారు. అయితే ఏ ఇన్వర్స్ కనుక్కోమన్నారు. డెట్ ఏ = cos² + sin² ఆల్ఫా. cos² ఆల్ఫా + sin² ఆల్ఫా అంటే 1. సో మనకి ఇక్కడ ఏ ఇన్వర్స్ అనేది అడ్జాయింట్ ఏ కూడా ఈక్వల్ అవుతుందండి. చేసుకుంటే కావాలంటే మనం చేసుకుంటే ఇక్కడ అడ్జాయింట్ ఏ కూడా ఈక్వల్ అవుతుంది. 1/det a × అడ్జాయింట్ ఏ చేసుకుంటే ఏ ఇన్వర్స్ వస్తుంది. అది అడ్జాయింట్ ఏ కనుక్కున్నప్పుడు ఆ వాల్యూకి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఇది అవుతుందండి. నెక్స్ట్ ఇక a = b ≠ c అయితే దీన్ని తృప్తిపరిచే x విలువ అన్నారు.
సో ఎక్స్ విలువ వచ్చేసి మన త్రో ఆప్షన్స్ ప్రకారం తీసుకుంటే 0 అవుతుందండి. ఎందుకనంటే ఇక్కడ ఈ 0 అంటే డెట్ తీసుకున్నప్పుడు A ఇంటూ బీసీ మైనస్ బి ఇంటూ ఏసీ చేసినప్పుడు మనకి 0 వస్తుందండి. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 తీసుకున్నప్పుడు 0 మైనస్ ఏ మైనస్ బి, ఏ 0 మైనస్ సి, బీసీ 0 వేసుకొని దానికి మనము డెట్ తీసుకుంటే 0 వస్తుంది కాబట్టి త్రో ఆప్షన్ నుంచి మనకి ఏ వాల్యూ ఎక్స్ వాల్యూ అనేది 0 తీసుకోవాలి. నెక్స్ట్ 35th బ్లాంక్ వచ్చేసరికి ఏబీ మ్యాట్రిసెస్ ఇచ్చారు, అయితే జాడ ఏబీ అన్నారు. దీనికోసం అని చెప్పి మనం సమ్ చేసుకోవాలి. ఏబీ చేసుకుంటే 11, 18, 14, 27, 31, 34, -7, 5, -9 వస్తుందండి. సో ఇక్కడ జాడ అన్నప్పుడు దీనికి డెట్ కనుక్కుంటే 33 వస్తుందండి మనకి. ఇక్కడ 43 ఇచ్చారు కానీ 33 వస్తుంది. నెక్స్ట్ ఇక ఏ ఒక సాధారణ మాత్రిక అని ఇచ్చి ఇది ఇచ్చేసి ఏ ఇన్వర్స్ కనుక్కోమన్నారు. చాలా ఈజీ అండి, ఇంతకుముందు ఇలాంటి సమ్ చేసాము. ఏ స్క్వేర్ కథగా చేసుకుంటే 6a - 7 అయ్యి ఇప్పుడు దీంట్లో ఏ అనేది ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ అంటే ఏ ఈక్వల్ టు 6 - 7 ఇంటూ ఏ ఇన్వర్స్ అవుతుందండి. బై ఏ చేసుకున్నప్పుడు అప్పుడు ఏ ఇన్వర్స్ని కథగా చేసుకుంటే 6i - a/7 అవుతుందండి. డెట్ ఏ ఈక్వల్ టు 4 అయితే ఏ 2/2 మ్యాట్రిక్స్ అయినప్పుడు డెట్ 12a ఏమవుతుంది అన్నారు. సో ఇది కూడా చూసుకోండి ఒకసారి, దీనికి ఆన్సర్ చెప్పండి నెక్స్ట్ వీడియోలో. 38th బ్లాంక్ వచ్చేసరికి సౌష్టవ మాత్రిక అంటే ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అవ్వాలండి. వీటన్నిటిలో మనం వాల్యూస్ వేసి చూసుకుంటే థర్డ్ సమ్కి ఇది ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అవుతుందండి. నెక్స్ట్ ఏబీ ఇచ్చారు, ఏ ఇంటూ బి వాల్యూ వచ్చేసరికి 0, 0, 0, 0 అవుతుందండి. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి -13 ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎంత అన్నారు. సో దీనికోసం అని చెప్పి ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ కనుక్కొని దాని నుంచి 1/-13 ఇది వస్తుందండి. సో -13 ఇంటూ ఏ ఇన్వర్స్ ఇస్తే 13 క్యాన్సిల్ అయిపోయి ఇదే కదండి మిగిలేదు, కాబట్టి ఆన్సర్ ఇది అవుతుందండి. నెక్స్ట్ ఏ ఒక సౌష్టవ మాత్రిక అయితే ఈ కింది వాటిలో వక్ర సౌష్టవ మాత్రిక అంటే ఫార్ములా వచ్చేసి ఏ - ఏ ట్రాన్స్పోజ్ అండి. అట్లాగే ఒక వక్ర సౌష్టవ మాత్రిక అయితే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అనేది సౌష్టవ మాత్రిక అవుతుంది. తర్వాత ఏ ఇచ్చారు, ఏ ఇన్వర్స్ కనుక్కోమన్నారండి. దీనికి మనం ఆన్సర్ చేస్తే ఈ మూడింటికి రాదు ఈక్వల్ ఆన్సర్, కాబట్టి ఆన్సర్ 4th అవుతుందండి. సో జాగ్రత్త చేసుకోవాలండి ఏ ఇన్వర్స్ ఇక్కడ. నెక్స్ట్ ఏ ఇన్వర్స్ అంటే 1/det ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ అవుతుందండి. నెక్స్ట్ ఇక ఈ సమ్ముకి k + a + b + c అయితే k విలువ అన్నారు. దీనికి det ఏ కనుక్కుంటే 1 + a + b + c = 0 వస్తుంది. అదే ఈక్వల్ టు మనకి 1 + a + b + c వస్తుంది. అంటే k వాల్యూ వచ్చేసరికి మనకి 1 అవుతుందండి. నెక్స్ట్ ఇక 3x - 8 ఈ విధంగా ఇచ్చి x వాల్యూ కనుక్కోమన్నారు. 2/3 లేదా 11/3 వస్తుందండి. దీన్ని డెట్ చేసినప్పుడు మనకి ఈక్వల్ టు 0 చేసినప్పుడు త్రో ఆప్షన్ ప్రకారమే చేసుకోవచ్చు అండి. ఇది ఇప్పుడు ఆ ఎక్స్ ప్లేస్లో 2/3 వేస్తే 3 క్యాన్సిల్ అయిపోయి 2 - 8 అంటే -6 -6 ఇప్పుడు దీన్ని డెట్ వాల్యూ తీసుకుంటే 0 వస్తుంది కాబట్టి ఎక్స్ వాల్యూ అనేది 2/3. ఇక్కడ -2/3 కాబట్టి ఇది కాదండి. నెక్స్ట్ చతురస్ర మాత్రిక ఏలో 2 అడ్డు వరుసల్లోని అనురూప మూలకాలు సమాన నిష్పత్తిలో ఉంటే det A = 0 అవుతుందండి. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది సమీకరణంలో మనకి det A = 0 వచ్చింది, b ఇంటూ adjacent A ≠ 0 వచ్చింది కాబట్టి సమీకరణానికి అనంత సాధనలు ఉంటాయండి. ఈ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలండి. 3 సమీకరణాలు ఇచ్చి సాధారణ సంఖ్య ఎంత అన్నారు. నెక్స్ట్ ఇక ఇలాగే సమీకరణాలకు గల సాధారణ సంఖ్య అన్నప్పుడు ఇక్కడ det A = 0 వచ్చింది కాబట్టి యూనిక్ యూస్ అనమాట. ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది, ఒకే ఒక సాధనం ఉంటుంది. ఇక్కడ ఆల్ఫా బీటా మూలాలు గల వర్గ సమీకరణ ఫార్ములా x² - x ఆఫ్ ఆల్ఫా + బీటా + ఆల్ఫా బీటా = 0 కాబట్టి ఇక్కడ ఆల్ఫా అంటే దీనికి డెట్ వాల్యూస్ కనుక్కొని ప్లస్ చేస్తే 22 వస్తుంది. బీటా అంటే ఇప్పుడు 1 × 8 + 1 × 15 + 6 అదే సెకండ్ దానికి డెట్ బీటా కనుక్కుంటే ఫస్ట్ దానికి డెట్ ఆల్ఫా కనుక్కుంటే వచ్చిన వాటికి ఆల్ఫా + బీటా వాల్యూస్ చేస్తే మనకి ఈ విధంగా ఈక్వేషన్ వస్తుందండి. నెక్స్ట్ ఇక అలాగే ఆల్ఫా బీటా గామా డెల్టా అనేవి ఏబీని మనం మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూస్ అనుకుంటే ఇక్కడ సింపుల్గా ఆల్ఫా + బీటా గామా + డెల్టా అనేవి ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మూలాల గల వర్గ సమీకరణం వచ్చేసి ఈ విధంగా x² - x ఆఫ్ 15 + 27 + x ఆఫ్ 15 × 27 = 0 అంటే ఈ విధంగా ఫస్ట్ సమ్ వస్తుందండి. సో రిమైనింగ్ బ్లాంక్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.